డొనాల్డ్ ట్రంప్ వరుస సంచలన నిర్ణయాలతో దూకుడుగా వెళ్తున్నారు. అధికారంలోకి రాకముందు చెప్పినట్లుగానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాలో మహిళా ట్రాన్స్జెండర్లు వివిధ పోటీల్లో పాల్గొనకుండా నిషేధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసేందుకు సిద్ధమయ్యారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు నిర్వహించిన ర్యాలీలో మహిళల క్రీడల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తానని ప్రకటించారు. చెప్పినట్లుగానే ఉత్తర్వులపై సంతకం చేసేందుకు సిద్ధమయ్యారు. జాతీయ మహిళా బాలికల క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఈ నిర్ణయం అత్యున్నత స్థాయిలో పోటీ పడేందుకు కష్టపడే మహిళా అథ్లెట్స్ హక్కులను కాపాడుతోందని అన్నారు. మరోవైపు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలు మానవ హక్కుల సంఘాలు తప్పుబడుతున్నాయి. ఇది వివక్షకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ఒలింపిక్స్ వేదికగా అల్జీరియాకు చెందిన ఇమానే ఖెలెల్సుఫ్కు సంబంధించిన విషయంలో లింగ వివాదం నడిచింది. అప్పుడు ట్రంప్ కూడా మహిళల ఆటలో పురుషులు లేకుండా చేస్తానని వ్యాఖ్యానించారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన డెమోక్రటిక్ సభ్యురాలు ట్రాన్స్జెండర్ సారా మెక్బ్రైడ్ను మహిళల బాత్రూంలోకి అనుమతించబోమని రిపబ్లికన్లు ప్రత్యేక తీర్మానం తీసుకొచ్చారు. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఏ వివాదానికి దారితీస్తుందోననే చర్చ మొదలైంది.